విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి గుళ్ళోకి పోతావా హోయ్ జడకి గుడికి కాక బళ్ళోకి పోతావా జళ్ళోకి వస్తావా గుళ్ళోకి పోతావా జాజి పువ్వా సన్న జాజి పువ్వా జడకి గుడికి కాదు బళ్ళోకి పోతానే లక్ష్మమ్మ మా లక్ష్మమ్మ అమ్మ లక్ష్మమ్మ మా లక్ష్మమ్మ. పాట చాలా బాగుందండి. మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? హలో, మిమ్మల్ని. మీరు అక్కడే ఉండండి, నేను అటువైపు వస్తున్నాను. పదరా తొందరగా పద. మీరు ఆ వేళ పాట పాడే మాయమైన దగ్గర నుంచి మీకోసం రోజు వెతుకుతూనే ఉన్నాను తెలుసా. మీ పాటను బేస్ చేసుకుని నేను ఆర్టికల్ కూడా రాస్తున్నాను. చెబు, ఆ నోట్బుక్ ఇలా పట్టరా, అర్జెంట్. ఒక్క నిమిషం అండి, జస్ట్ ఓన్లీ 1 minute. ఇదే నేను రాస్తున్నా ఆర్టికల్. మీ పాట మా వాడిని పిచ్చివాడిని చేసింది మేడం. పిచ్చివాడంటే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి లెవెల్ కాదండి, అదో టైపు పిచ్చి అన్నమాట. మీరే క్లాసు? మీ పేరేంటి? ఏ గ్రూపు? ఏ సెక్షను? మేడం, ఏం బీడి? మీరు బయటికి గోయింగ్ అని చెప్పారు, ఇంట్లో కూర్చొని థింకింగ్ ఏమిటి? నన్ను నేను ఎక్కడ పోగొట్టుకున్నాను వెతుక్కుంటున్నాను బీడి. మదన్ గుర్తుకొస్తున్నాడా? వద్దని జ్ఞాపకాలలోంచి తరివేసిన మనిషి ప్రశ్నల రూపంలో నన్ను నిలదీస్తున్నాడు. అతని జ్ఞాపకాల్లోంచి పూర్తిగా బయటపడగలిగాననుకున్నాను కానీ అదొట్టి భ్రమ మాత్రమే. ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్నాం కదా, ఎలా ఉన్నావు లక్ష్మి అని అడుగుతాడేమోనని ఆశపడ్డాను బీడి. ఎంత పెద్ద అత్యాస! అది అత్యాశ ఎందుకవుతుంది మేడం? ఇన్నాళ్ళు అతనేమైపోయాడో ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఎక్కడున్నాడో ఆరా తీయలేదు. అతననేవాడు నా జీవితంలోకి రానట్టే అసలు పరిచయం జరగనట్టుగా ఉండిపోయాను. ఈవేళ నన్ను పలకరించలేదని బాధపడ్డంలో అర్థం ఉందంటావా? నాలోనూ ఒక స్వార్థపరురాలు ఉందన్నమాట. ఒకసారి ఊహల్లోకి రానివ్వకూడదు అనుకున్న తర్వాత ఆ మాటకే కట్టుబడి ఉండడం మీ మనోనిబ్బరానికి గుర్తు. అతన్ని చూడగానే కలకలం రేగిన సరస్సులాగా మీరు కదిలిపోవడం మీ మనసులో అతని జ్ఞాపకం సజీవంగా ఉందనడానికి గుర్తు. అప్పుడైనా ఇప్పుడైనా ఒక మామూలు ఆడపిల్ల స్పందించినట్టే మీరు స్పందించారే తప్ప స్వార్థపూరితంగా ప్రవర్తించినట్టు నాకేమీ అనిపించలేదు. నా మనసు ఎంత బాగా అర్థం చేసుకున్నావు బేడి. నాకివాళ ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నా ప్రేమను నేనే అనుమానించుకునే స్థితిలోంచి నన్ను బయటపడేశావు. ప్రతి ప్రేమ పడక గదికే దారి తీసేటట్టయితే లోకం ఏనాడో భ్రష్టు పట్టిపోయి ఉండేది మేడం.
మనిషిని బ్రతికించే ప్రేమ, మనసును దీపంలా వెలిగించే ప్రేమ, జీవితానికి ఆసరాగా నిలబడే ప్రేమ, ఇలా ఎన్నో ప్రేమలున్నాయి. ప్రేమ కోసం తప్పించే మనసు మీకుంది కాబట్టి ప్రతి ప్రేమ మీకు ఊరటనిస్తుందే తప్ప బాధ కలిగించదు. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. భార్గవి, మమ్మీ, నా చిన్నప్పుడు ఫోటో ఆల్బమ్స్ ఉండాలి. ఏది ఒక్కటి కనిపించడం లేదు. ఇంత హఠాత్తుగా నీ చిన్నతనం ఎందుకు గుర్తొచ్చింది బేబీ? చైల్డ్హుడ్ ని జ్ఞాపకం చేసుకోవడానికి రీజన్స్ ఏముంటాయి మమ్మీ? కారణం లేకుండా ఎవరు ఏ పని చేయరు. చిన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్నో ఒకసారి చూసుకోవాలనిపించింది. ఐ సీ. ఏ, నీ చైల్డ్హుడ్ అంటే నీకిష్టం లేదా? లేదు, నువ్వు కూడా నీ బాల్యాన్ని ఇష్టపడ్డావు. నాకిష్టం లేదు. అందుకే నీ చిన్నప్పుడు ఫోటో ఆల్బమ్స్ మొత్తం కట్టకట్టి విసిరేశాను. ఏ బాధగా ఉందా? మా డాడీ చనిపోయాడని ఎందుకు చెప్పావు మమ్మీ? తల్లిదండ్రుల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు చనిపోలేదు, బతికే ఉన్నారని మభ్యపెట్టేవాళ్ళని చూశాను. కానీ బతికే ఉన్న తండ్రిని చచ్చిపోయాడని చెప్పడం నీ విషయంలోనే చూస్తున్నాను మమ్మీ. చెప్పు, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు నా కన్న తండ్రి నాకు కాకుండా చేశావు? ఒక చిల్లర మనిషి కోసం భార్యా బిడ్డల్ని వదులుకుని వెళ్ళినవాడు నా దృష్టిలో చచ్చిన వాడితో సమానం. చనిపోయిన వాళ్ళెవరైనా మన్ని ప్రేమించడం జరిగితే వాళ్ళు బతికిన వాళ్ళతో సమానం అవుతారా? బేబీ, నో మమ్మీ, యు ఆర్ మిస్టేకన్. మమ్మీని తప్పు పట్టేంత గొప్పదానివయ్యావా? పసిదానివని కూడా చూడకుండా పంతం నెగ్గించుకోవడం కోసం దేశాలు పట్టిపోయిన మనిషి 20 ఏళ్ల తర్వాత తిరిగొచ్చి నేనే తండ్రిని అంటే కన్నతల్లిని ఎదిరించి మాట్లాడుతున్నావు. ఇన్నాళ్ళు మనం బతుకున్నామో చచ్చామో అని కూడా పట్టించుకోనివాడు నాకు భర్త ఎలా అవుతాడు? నీకు డాడీ ఎలా అవుతాడు? పట్టించుకోనంత మాత్రాన కన్నతండ్రి కాకుండా పోతాడా మమ్మీ? ఎస్, కావడానికి అతను నీకు తండ్రి అయినా డాడీ అని పిలిపించుకునే అర్హత అతనికి లేదు. నా మీద కక్ష సాధించడం కోసం నిన్ను నా నుంచి దూరం చేయాలని చూస్తున్నాడు చలసాని అని పిలువబడే మదన్. నువ్వు నా నిజమైన కూతురివే అయితే అతన్ని బిజినెస్ మెన్ చలసానిగా మాత్రమే చూడు. మిస్టర్ చలసాని అని మాత్రమే పిలువు. అంతేగాని డాడీ అని మాత్రం పొరపాటును కూడా పిలవకూడదు. బాబు మదన్, అమెరికాలో నువ్వెంత గొప్ప స్థానంలో ఉన్నావో అక్కడ నీకెంత పరపతుందో మా అబ్బాయి చెప్పేంత వరకు నాకు తెలియలేదు. మీ అబ్బాయి అక్కడ ఏం చేస్తున్నాడు మాస్టారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నీ గురించి వాడికి బాగా తెలుసట. అలాగా? ఎక్కడుంటున్నాడు? కాలిఫోర్నియాలోనే ఉంటున్నాడు. మా వాడి వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. వాడు పనిచేస్తున్న కంపెనీలో అనుకున్నంత ప్రోత్సాహంగా ఏమీ లేదట. అవకాశం గనక దొరికితే మీ కంపెనీలో చేరాలనుకుంటున్నాడట. నువ్వు కాస్తంత సాయపడితే. మీరింత ఇదిగా చెప్పాలా మాస్టారు? నేను చేయగల సాయం ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాను. రా బాబు, నా అల్లుడు దీపక్. నమస్కారం అండి. చాలా సంతోషం నాయన. మొత్తం మీద మీరు మామ అల్లుడన్న విషయం మీ అల్లుడు గారికి తెలిసిపోయిందన్నమాట. నేను వెళ్ళొస్తాను బాబు. తర్వాత ఎప్పుడైనా తీరిగ్గా కలుస్తాను. మంచిది మాస్టర్. నువ్వు వచ్చి ఇన్ని రోజులైనా మా ఇంటికి మాత్రం రాలేదు. తప్పకుండా వస్తాను మాస్టర్. ఎదురు చూస్తుంటాను మరి. వస్తాను బాబు. బాగా డల్గా కనిపిస్తున్నారు. దూరంగా ఉంటున్న వాడిని దూరంగా ఉండక మళ్ళీ మీ మధ్యకు వచ్చి అనవసరంగా కలకలం రేపానేమో అనిపిస్తోంది దీపక్. అలా ఎందుకు అనుకుంటున్నారు మావయ్య? రోజీ దగ్గర నుంచి భార్గవిని విడదీయడానికి నేను వచ్చానట. అలాంటి అబాండాలు అవతల వాళ్ళ మీద వేయగలిగిన శక్తి సంపన్నురాలు ఆంటీ ఒక్కరే. ఆమె గాని ఇక్కడికి వచ్చారా? రావడం అయింది, గుండెను మరింత రగిలించి వెళ్లడమూ అయింది. ఎవరో తెలియడం మంచి కోసమేనని నేను అనుకుంటున్నాను మావయ్య. నీలా భార్గవి కూడా పాజిటివ్గా ఆలోచిస్తే ఎంత బావుణ్ణు. భార్గవి పాజిటివ్గా ఆలోచించాలంటే ఆ ఆలోచన ముందు ఆంటీతో ప్రారంభం కావాలి.
అది ఈ జన్మలో జరిగే పని కాదు. జరగవు అనుకున్న పనులు జరిపించగలిగినప్పుడే మనిషిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కరెక్టే. కానీ అవతలి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే కొందరు పనిగా పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయగలం? ఏం చేయగలమని ఉదాసీనంగా కూర్చోక ఏం చేయగలము అని ఆలోచించడం సబబుగా ఉంటుంది బాబు. అనవసర విషయాలతో మీ మనసు పాడు చేసుకోకండి మావయ్య. మీరు వచ్చిన పని మీద కాన్సన్ట్రేట్ చేయండి. నేనొచ్చిందే ఈ పని మీద దీపక్. దీన్ని పక్కన పెట్టి ఇక దేని గురించి ఆలోచించమంటావు? మనుషుల మధ్య దూరాలు ఉంటాయని తెలుసు కానీ కావలసిన వారంతా కంటి ముందే ఉన్నా వాళ్లను చేరుకోలేనంత దూరంలో నేను ఉండిపోతానని ఎప్పుడు ఊహించలేదు బాబు, ఎప్పుడు ఊహించలేదు. లక్ష్మి, అందరూ లోపల చేరి ఆటపాటలతో ఎంజాయ్ చేస్తుంటే మనం ఇక్కడెందుకు కూర్చున్నట్టు? ఎప్పుడొచ్చినా నేను ఇక్కడే కూర్చుంటాను. ఎందుకనో నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఒంటరిగా ఉన్నట్టు అనిపించదు? నేనెప్పుడూ ఒంటరిదానేగా. బహుశా ఇలాంటి స్థితినే అనుకుంటా. సమూహంలో ఏకాంతం అంటారు సైకాలజిస్టులు. సమూహంలో ఏకాంతాన్ని చూడగలిగితే ఏకాంతంలో సమూహాన్ని చూడడం కూడా వచ్చినట్టేగా. అఫ్ కోర్స్. జీవితాంతం ఒంటరిగానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నావా? నా నిర్ణయంతో సంబంధం లేని జీవితం నాది. అదెప్పుడు ఎదుటి వాళ్ళ నిర్ణయాలతోనే ముడిపడి ఉంటుంది. నా గురించే నన్ను మాట్లాడేది? భార్గవి, దీపకుల భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి వచ్చాం. నీ గురించి నువ్వేదైనా మాట్లాడితే వినాలని ఆశగా ఉంది లక్ష్మి. ఇప్పుడు లక్ష్మి అంటే దీపక్, లక్ష్మి అంటే సంధ్య అనే పసిపాప, లక్ష్మి అంటే దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. అంతేగాని నీకంటూ ఒక ఉనికి, జీవితం, ఆలోచనలు లేవంటావా? ఇప్పుడు నేను చెప్పిన వాటిలో దేని గురించి మాట్లాడినా నా గురించి మాట్లాడినట్టే లెక్క. లేదు లక్ష్మి, నీకంటూ ఒక జీవితం ఉంది. దాన్ని నేను పోగొట్టుకుని ఎన్నో ఏళ్లయింది. నా చిరునామా ఏమిటో నాకే తెలియనంత దూరం జరిగిపోయాను. జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ కుమిలిపోవడం కాదు కదా జీవితం అంటే. నా జీవితానికి నేను చెప్పుకునే అర్థం ఒకటే. నాకంటూ మిగిలిన కొన్ని క్షణాల్ని నవ్వుతూ నలుగురితో పంచుకోవడం, నలుగురి కోసం బతకడం. రాను రాను క్లబ్కి పబ్లిక్ పార్క్కి తేడా లేకుండా పోతోంది. ఎక్కడ మీ మేనేజర్? క్లబ్లో మెంబర్షిప్ ఉన్నంత మాత్రాన ఎవరంటే వాళ్ళు, ఎవళ్ళంటే వాళ్ళని వెంటేసుకుని వచ్చేయడమేనా? మెంబర్స్ అనేవాళ్ళు కాస్తంత డీసెన్సీ, డిగ్నిటీ మెయింటైన్ చేయాలని చెప్పు. ఆర్డర్ ఏమైనా ఉంటే చెప్పండి మేడం. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కూడా ఆర్డరే అంటారు. అసలు ఈ టేబుల్ ఏమిటి ఇంత డర్టీగా ఉంది? ఈ చైర్స్ చూడు. థర్డ్ క్లాస్ మనుషులు కూర్చునే కుర్చీలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తారేమిటి? థర్డ్ క్లాస్ మనుషులు కూర్చునేవని తెలిసి కూడా అక్కడ కూర్చోవడం దేనికో పాపం. జ్యూస్ కానీ కూల్ డ్రింక్ కానీ తీసుకురమ్మంటారా మేడం? అక్కర్లేదులే, వెళ్ళు. నన్ను చూసి మాటలేవి ఆపుకోనక్కర్లేదు. అంతగా మాట్లాడాలని ఉంటే మీరు కూర్చోవచ్చు మిసెస్ రోజీ. మిస్సో మిస్సెస్సో తెలీదు గాని మీ ఎదురుగా ఉన్నవారు బ్యాడ్గా ఫీల్ అవుతారేమో పాపం. మంచో చెడు ఫీలింగ్ అంటూ ఒకటుంది మాకు. కొందరికి అసలు ఫీల్ అయ్యే గుణమే ఉండదు కదా. వాట్ యు సే చలసాని గారు? ఏమిటి ఇంత ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు? మీకు తెలియందేముంది మిసెస్ రోజీ, బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటి బిజినెస్ గురించా లేక ఒకప్పుడు చేసిన బిజినెస్ గురించా?
అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా బిజినెసే కదా మిసెస్ రోజీ. కాకపోతే మేము నీతి నిజాయితీ ఉన్న బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. బహుశా అలాంటి బిజినెస్ పట్ల మీకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదనుకుంటా. నీతి నిజాయితీలు కాసేపు పక్కన పెడితే ఇలా రాత్రి వేళలో చేసే బిజినెస్ అంటే మాలాంటి పరుగుగల వాళ్ళకి వినడానికే రోతగా ఉంటుందిలేండి. అయినా మీరు శాంక్షన్ చేసే ప్రాజెక్ట్ సంపాదించడానికి మరీ ఇంత దగ్గరగా కూర్చుని పడి పడి మాట్లాడి ఇంప్రెస్ చేయాల్సినంత అవసరం ఉందంటారా? పర్వాలేదే, రోజీ గారి మధ్య అవసరాల గురించి అనవసరాల గురించి కూడా థింక్ చేస్తున్నట్టున్నారు. వాటి గురించి ఆలోచించకపోతే కొందరు మాట వినకుండా రెచ్చిపోతారు కదా. పరాయి వాళ్ళ గురించి మీకున్న బెంగకు నా జోహార్లు. ఆ పడే బాధేదో మీ గురించి పడితే కొంతలో కొంతైనా ఫలితం దక్కుతుంది. రండి వెళ్దాం.